సాయం మొర్రో అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు చేతులు చాస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను ఏకరువు పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. వాళ్లతో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా హస్తినాకు చేరుకున్నారు. రుణాల వడ్డీలను తగ్గించి సాఫ్ట్ లోన్లుగా మార్చడం, తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం, రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడంతో సహా అనేక ఇతర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడం ఎజెండాలుగా సీఎం ఢిల్లీ టూర్ సాగనున్నట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కేంద్రాన్ని కోరేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా వాళ్లతో పాటు దేశ రాజధానికి వెళ్లారు. 6 గ్యారంటీల ఎన్నికల హామీ భారంతో అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ప్రవేశపెట్టిన తరువాత నిధుల సమీకరణ కోసం రాష్ట్రం ఢిల్లీ వైపు చూస్తోందని వినికిడే. హామీల అమలు కోసం పెద్ద ఎత్తున రొక్కం అవసరం ఉండడంతో వివిధ బకాయిలు, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి అందాల్సిన మొత్తాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఖజానాలో సరిపడా నిధులు లేవని, కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవాలని గత కొద్ది రోజులుగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఆ దిశలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించినట్లు సమాచారం. వివిధ పథకాలకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు ఆగిపోకుండా రాష్ట్రం వాటా ఎప్పటికప్పుడు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధుల వినియోగంపై సమయానుసారంగా యుటిలిటీ సర్టిఫికెట్లు పంపడం ద్వారా సెంట్రల్ నుంచి ఫండ్ ఫ్లోకు బ్రేక్ పడకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టంగా సూచించినట్లు సమాచారం. నిధుల కోసం కేంద్రాన్ని సాయం అడగాలనే ఎజెండాగా సాగే తన ఢిల్లీ పర్యటనలో సీఎం, డిప్యూటీ సీఎంలు వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని వాళ్లకు వివరించి ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేయాలని కేంద్ర పెద్దలకు వాళ్లు విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్రానికి చెందిన కొన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయాలని కూడా ఢిల్లీ పెద్దలను సీఎం, డిప్యూటీ సీఎంలు కోరనున్నట్లు అధికార వర్గాల బోగట్టా. కేంద్రం నుంచి అందే నిధులను కూడా పేర్కొంటూ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల రూపంలో 21,000 కోట్లకు పైగా రాష్ట్రానికి అందుతాయని బడ్జెట్లో అంచనా వేశారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ల కింద రాష్ట్రానికి కనీసం 19,000 కోట్లు రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కొన్ని ఆర్థికపరమైన విజ్ఞప్తులు చేశారు. అందులో భాగంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధుల రూపంలో రాష్ట్రానికి 600 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. అదే తరహాలో ఇతర పెండింగ్ ఫండులను విడుదల చేయించుకునే దిశలో ప్రభుత్వం దృష్టి సారించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద రాష్ట్రానికి ఇప్పటి వరకు 1800 కోట్లు బకాయిలు రావాల్సి ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరంతో దానికి మరో 450 కోట్లు జతై ఆ మొత్తం 2,250 కోట్లు అవనుంది. ఆ నిధులను విడుదల చేయాలని ఢిల్లీలోని కేంద్రం పెద్దలను సీఎం, డిప్యూటీ సీఎంలు కోరే అవకాశం ఉంది. అటు గతంలో వివిధ జాతీయ బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీతో తీసుకున్న రుణాలపై వడ్డీని తగ్గించేందుకు సాయం చేయాలని కూడా వాళ్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా అవి సాఫ్ట్ లోన్లుగా మారి ఆర్థిక భారం తగ్గుతుందనేది ప్రభుత్వ భావన. మరోవైపు రైతు రుణమాఫీ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు విషయం తెలిసిందే. ఆ సమాచారంతో పాటు రాష్ట్రం ఇతర ఆర్థిక అవసరాలను సైతం తమ ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర మంత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు వివరించే అవకాశం ఉంది.